కృష్ణా జిల్లా టీడీపీలో టికెట్ల పంచాయతీ రోజు రోజుకు ముదురుతోంది. పెనమలూరు నియోజకవర్గంలో లోకల్ నాన్ లోకల్ వార్ చంద్రబాబును ఇరకాటంలో పెట్టేస్తోంది. రోజుకో అభ్యర్థి పేరును చంద్రబాబు తెరపైకి తీసుకువస్తున్నారు. తాజాగా ఆలపాటి రాజా పేరుపై ఐవీఆర్ఎస్ సర్వే చేయించారు చంద్రబాబు. దీంతో పార్టీ క్యాడర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. బయటి వ్యక్తులకు కాకుండా లోకల్ లీడర్ బోడే ప్రసాద్కే టికెట్ను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో పెనమలూరు టికెట్ కేటాయింపుపై బోడే ప్రసాద్తో పాటు దేవినేని ఉమా, వసంత కృష్ణ ప్రసాద్, ఎంఎస్ బేగ్ పేర్లతో సర్వే చేయించారు. ఇప్పటికే బోడే ప్రసాద్కు పెనమలూరు టికెట్ను ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు తాజాగా ఆలపాటి రాజా పేరుతో సర్వే చేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. బోడే ప్రసాద్కే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తూ ఉన్నాం టీడీపీ నేతల్లో అసంతృప్తి ఏ స్థాయిలో కనిపిస్తోందో. అయితే క్యాడర్ అంతా బోడే ప్రసాద్ వైపే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ కొత్త కొత్త పేర్లని అధినేత తెరపైకి తీసుకురావటాన్ని ఎట్లా చూడొచ్చు? అనుశ్రీ, ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెనమలూరు సంబంధించిన సీటు కేటాయింపు మీద చంద్రబాబు నాయుడు నాన్సుడు ధోరణి వ్యవహరిస్తున్నట్టు టీడీపీ కేడర్ అంతా కూడా తీవ్ర అసహనంతో ఉన్నారు. అదే సమయంలో అయోమయానికి కూడా గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా కూడా పెనమలూరు నియోజకవర్గంలో రకరకాల పేర్లతో సర్వే చేయించారు. ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేరుతో సర్వే చేయించారు. అలాగే వసంత కృష్ణ ప్రసాద్, అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు, అలాగే ఎంఎస్ బేగ్ పేరుతో కూడా సర్వే చేయించారు. ఇవన్నీ కాకుండా తాజాగా ఆలపాటి రాజా పేరుతో కూడా ఒక సర్వే చేయించారు. ఈ రోజు ఈ సర్వే పట్ల కార్యకర్తలంతా కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పదే పదే పేర్లు మారుస్తూ రోజుకొక నాయకుడిని తెర మీదకి తీసుకొచ్చి ఈ నాయకుడు మీకు కావాలంటే నొక్కండి లేదా నోటా నొక్కండి అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితిని చూసి చంద్రబాబు నాయుడు వైఖరిపై వారంతా మండిపడుతున్నారు. ఖచ్చితంగా స్థానికులకే టికెట్ ఇవ్వాలన్నది వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. లోకల్ నినాదం అనేది ముఖ్యం. బోడే ప్రసాద్ ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడ్డాడు కాబట్టి అతనికి ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే బోడే ప్రసాద్ కు టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు స్పష్టం చేసేశారు. దీంతో చాలా పార్టీలోనే రెబల్ అభ్యర్థిగా ప్రస్తుతం ఆయన సొంతంగా ప్రచారం అయితే చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. చంద్రబాబు తనకు చేసిన అన్యాయాన్ని ప్రజల ముందుకు వెళ్లి తనకు ఎలా జరిగిందో అన్యాయం కూడా వాళ్ళకి చెప్పి తనని వాడు అక్కడ ఓట్లు అడుగుతున్న పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. మొత్తానికి ఈ రోజు ఏదైతే ఆలపాటి రాజా పేరుతో జరిగిన సర్వే ఉంది, ఈ సర్వే పెనమలూరు టీడీపీ పార్టీలో ఒక కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. కార్యకర్తలంతా కూడా ఈ సర్వేపై అసహనం అలాగే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనకు పెనమలూరులో కనిపిస్తున్నాయి.